హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఒకరిని విమర్శించడానికి కాదు. నేటి సమాజంలో కన్నవారి కన్నీటి గాథలను చూసి రేపు మీ పరిస్థితి అలా కాకూడదని హెచ్చరించడానికి మాత్రమే. ఈ భూమి మీద అమ్మా నాన్నల ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు అంటారు. పిల్లల కోసం తమ జీవితాన్ని, తమ సుఖాలను కూడా త్యాగం చేసే ఏకైక జీవులు తల్లిదండ్రులు. కానీ అదే పిల్లలపై అమితమైన ప్రేమను పెంచుకొని తాము సంపాదించిన ఆస్తి మొత్తాన్ని బ్రతికుండగానే వాళ్ల పేరున రాసి ఇచ్చి జీవిత చరమాంకంలో వృద్ధాశ్రమం పాలవుతున్న తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు సమాజంలో పెరిగిపోతుంది. మా పిల్లలు బంగారం, మమ్మల్ని బాగా చూసుకుంటారు అని గుడ్డిగా నమ్మిన వాళ్లే ఈరోజు అనాథ శరణాలయాల్లో కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? బంధాలు ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నాయి? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఈరోజు నేను మీకు చెప్పబోయే రాఘవరావు అనే ఒక కన్న తండ్రి కథ వింటే మీ కళ్ళు చెమర్చడం ఖాయం. ఒకవేళ మీరు తల్లిదండ్రులైనా లేదా రేపు తల్లిదండ్రులు కాబోతున్న వారైనా సరే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును మార్చవచ్చు. ఇక కథలోకి వెళ్తే, అనకాపల్లి అనే ఒక చిన్న టౌన్. అక్కడ రాఘవరావు గారు అని ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఉండేవారు. ఆయన భార్య పేరు జానకమ్మ. రాఘవరావు గారు 30 ఏళ్ల పాటు ప్రభుత్వ కార్యాలయంలో ఎంతో నిజాయితీగా రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేశారు. లంచాలకు ఆశపడకుండా రూపాయి కూడబెట్టారు. ఆ దంపతులకు 3 కొడుకులు, కిరణ్, శేఖర్ మరియు నవీన్. రాఘవరావు గారికి తన పిల్లలంటే పంచ ప్రాణాలు. వాళ్ళు అడిగింది ఏదీ ఏనాడు లేదు అనలేదు. తాను మామూలు చొక్కా వేసుకున్నా పిల్లలకు మాత్రం బ్రాండెడ్ బట్టలు కొనిచ్చేవారు. పండగ వస్తే చాలు, తనకు కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలు 3 కొత్త బట్టల్లో మురిసిపోవాలని ఆశపడేవారు. ఊరి చివర ఎంతో కష్టపడి కొన్న 5 ఎకరాల మామిడి తోట, టౌన్ మధ్యలో ఒక సొంత ఇల్లు, ఇవే ఆయన 30 ఏళ్ల జీవితకాల సంపాదన. పిల్లలు 3 బాగా చదువుకున్నారు. పెద్ద కొడుకు కిరణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. రెండో కొడుకు శేఖర్ వైజాగ్లో ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ అయ్యాడు. 3వ కొడుకు నవీన్ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. కాలక్రమేణా 3కి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. కొత్త కోడళ్లు ఇంట్లోకి వచ్చారు. రాఘవరావు గారు రిటైర్డ్ అయిన రోజున తన భార్యతో అన్నారు, జానకి, నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. 3 కొడుకులను ప్రయోజకులను చేశాను. మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాను. మన పిల్లలు బంగారం. ఇక మనం ఏ చింత లేకుండా ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ బతికేయొచ్చు అని మురిసిపోయేవారు. ప్రతి సంక్రాంతికి, దసరాకు కొడుకులు, కోడళ్ళు, మనవళ్లతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళంతా రాఘవరావు గారు ఎంత అదృష్టవంతుడో, 3 కొడుకులు ఎంత బాగా సెటిల్ అయ్యారో అని మెచ్చుకునేవారు. కానీ ఆ సంతోషం వెనక ఒక పెద్ద తుఫాను రాబోతుందని ఆ అమాయకపు తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. పిల్లలకు పెళ్లిళ్ళయ్యాక కొన్ని రోజులకు వాళ్ళ అవసరాలు పెరిగాయి. ఒకరోజు పెద్ద కొడుకు కిరణ్ ఊరి నుంచి వచ్చాడు. ముఖం చాలా దిగులుగా పెట్టుకున్నాడు. భోజనం కూడా సరిగ్గా తినలేదు. రాఘవరావు గారు కంగారుగా కొడుకు గదిలోకి వెళ్ళి, ఏమైందిరా నాన్న, ఆఫీసులో ఏమైనా సమస్య? ముఖం అలా పెట్టావు అని అడిగారు. అప్పుడు కిరణ్ ఎంతో వినయంగా బాధ నటిస్తూ, ఏం లేదు నాన్న, సిటీలో ఒక మంచి బిజినెస్ పార్ట్నర్షిప్ ఆఫర్ వచ్చింది. భవిష్యత్తులో కోట్లలో లాభాలొస్తాయి. కానీ పెట్టుబడికి 50 లక్షలు తక్కువయ్యాయి. బ్యాంకు వాళ్ళేమో షూరిటీ కోసం ఆస్తి కాగితాలు అడుగుతున్నారు. మన ఊరిలో ఉన్న ఈ ఇల్లు నా పేరిట ఉంటే ఈజీగా లోన్ వస్తుంది. కానీ అది నీ పేరు మీద ఉంది కదా, అందుకే ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు అని నిట్టూర్చాడు. ఆ మరుసటి వారమే రెండో కొడుకు శేఖర్ భార్యతో కలిసి వచ్చాడు. నాన్న, మా ఆవిడ వాళ్ళ అన్నయ్య వైజాగ్లో ఒక ఫ్లాట్ తక్కువ ధరకి ఇస్తున్నాడు. ఇప్పుడే కొంటే మాకు సొంత ఇల్లు వస్తుంది. నీకున్న 5 ఎకరాల మామిడి తోటలో నా వాటా నాకు ఇచ్చేస్తే దాన్ని అమ్మి నేను ఫ్లాట్ డౌన్ పేమెంట్ కట్టుకుంటాను. ఎలాగూ ఆ తోటని నువ్వు ఈ వయసులో చూసుకోలేవు కదా అన్నాడు. ఇక 3వ కొడుకు నవీన్ కూడా బెంగళూరులో సెటిల్ అవ్వడానికి డబ్బులు కావాలంటూ అదే దారిలోకి వచ్చాడు. కొడుకులు 3 రోజు మార్చి రోజు ఫోన్ చేస్తూ నాన్నను మానసికంగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. కోడళ్ళు కూడా ఫోన్లో తీయగా మాట్లాడుతూ, మామయ్య గారు, మీరు ఆస్తి ఇప్పుడే ఇచ్చేస్తే
మా పిల్లల చదువులకు హెల్ప్ అవుతుంది అని నాటకాలాడారు. రాఘవరావు గారు రాత్రంతా ఆలోచించి భార్య జానకమ్మతో అన్నారు, జానకి, ఎలాగూ మనం సంపాదించింది మన పిల్లల కోసమే కదా. మనం చనిపోయాక వాళ్ళు ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరగడం, కొట్టుకోవడం నాకిష్టం లేదు. నా కళ్ళ ముందే నా పిల్లలు సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. నేను బ్రతికుండగానే ఈ ఆస్తిని ముగ్గురికి సమానంగా రాసేస్తాను అన్నారు. జానకమ్మ కాస్త దూరదృష్టితో ఆలోచించి కంగారు పడుతూ, ఏమోనండి, నాకెందుకో మనసు బాగాలేదు. మన వృద్ధాప్యానికి కాస్త ఆస్తి, ఇల్లు మన దగ్గరే ఉంచుకుంటే బాగుంటుందేమో. రేపు మనకు ఒంట్లో బాగా లేకపోతే చేతులాడవు, అప్పుడు పిల్లలపై ఆధారపడాలి కదా అంది. కానీ రాఘవరావు గారికి కన్న ప్రేమ కళ్ళకు కప్పేసింది. ఆయన నవ్వేశారు. నువ్వొకదానివి జానకి, మన పిల్లలు అలాంటి వాళ్లను మనం ఎంత క్రమశిక్షణగా పెంచాం. నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు మనల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది అని భార్యను ఒప్పించారు. మరుసటి రోజే సబ్ రిజిస్టర్ ఆఫీసులో టౌన్లో ఉన్న ఇల్లు పెద్ద కొడుకు పేరు మీద, మామిడి తోటని మిగతా ఇద్దరు కొడుకుల మీద రిజిస్ట్రేషన్ చేశారు. చేతికి కాగితాలు రాగానే ముగ్గురి కొడుకుల ముఖాల్లో ఏదో తెలియని క్రూరమైన ఆనందం. రాఘవరావు గారి ముఖంలో పిల్లలను సెటిల్ చేశాను అనే అమాయకపు తృప్తి. ఒకరోజు పెద్ద కొడుకు కిరణ్ తన భార్యతో కలిసి లగేజ్ బ్యాగులతో ఊరికొచ్చాడు. రాఘవరావు గారు ఎంతో సంతోషంగా ఎదురెళ్లారు. కానీ కిరణ్ ముఖంలో పాత వినయం లేదు. నేరుగా వచ్చి అన్నాడు, నాన్న, టౌన్లో ఉన్న ఈ ఇల్లు అమ్మేయడానికి పార్టీ దొరికింది. రేపే రిజిస్ట్రేషన్. మేము ఇల్లు అమ్మేసి సిటీకి షిఫ్ట్ అయిపోతున్నాం. నాకు బిజినెస్లో కొంచెం నష్టం వచ్చింది. ఈ ఇల్లు అమ్మితేనే నేను బ్రతకగలను అన్నాడు. రాఘవరావు గారు షాక్ తిన్నారు. గుండె ఆగినంత పని అయింది. మరి మేమెక్కడుండాలిరా నాన్న? నేను 30 ఏళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది అని అడిగారు. దానికి పెద్ద కోడలు విసుగ్గా, వెటకారంగా అంది, ఎందుకు మామయ్య గారు అంతలా ఏడుస్తారు? మీకు 3 కొడుకులు కదా, ముగ్గురు ఆస్తి సమానంగా పంచుకున్నారు కదా, మరి బాధ్యత కూడా సమానంగానే పంచుకోవాలి కదా. మీరు నెలకొక కొడుకు ఇంట్లో ఉండొచ్చు కదా, ఇక్కడే ఒక్కరే ఉండి ఏం చేస్తారు అంది. ఆ మాట రాఘవరావు గారి గుండెల్లో ఈటల్లా గుచ్చుకుంది. తాను కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే అమ్ముడైపోయింది. రాఘవరావు గారు, జానకమ్మ చేతిలో ఒక చిన్న సూట్ కేస్ పెట్టుకొని పెద్ద కొడుకు ఇంటికి హైదరాబాద్ వెళ్లారు. మొదటి నెలంతా బాగానే ఉన్నట్టు నటించారు. కానీ 2వ నెల వచ్చేసరికి పెద్ద కోడలు అసలు స్వరూపం చూపించింది. రాఘవరావు గారు కాస్త గట్టిగా మాట్లాడితే, మా ఇంట్లో ఉంటూ మాకే రూల్స్ చెప్తారా అనడం మొదలుపెట్టింది. పొద్దున్నే లేచి పేపర్ చదువుతుంటే ఆఫీస్కు టైం అవుతుంది. ముసలాళ్లకు పేపర్ చదవడం ముఖ్యం కాదు, కాస్త కూరగాయలు కోసి పెట్టొచ్చు కదా అని వినబడేలా అనడం మొదలుపెట్టింది. మా పిల్లల ఫీజుకే డబ్బులు లేవు, వీళ్ళ బీపీ షుగర్ మందుల ఖర్చులు ఒకటి అని కొడుకు ముందు గొడవపడేది. కొడుకు కిరణ్ కూడా భార్యను వారించాల్సింది పోయి తండ్రినే తప్పు పట్టేవాడు. 4 నెలలు కాగానే పెద్ద కొడుకు అన్నాడు, నాన్న, నీ టైం అయిపోయింది. ఈ నెల నుంచి నువ్వు శేఖర్ ఇంటికి వైజాగ్ వెళ్ళాలి. నేను ట్రైన్ టికెట్ బుక్ చేశాను అన్నాడు. కన్న తండ్రిని ఒక అద్దె ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినట్లు సామాన్లు సర్దుకొని 2వ కొడుకు ఇంటికి పంపించారు. అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. 2వ కోడలు రాఘవరావు గారిని కనీసం హాల్లో కూడా కూర్చొనిచ్చేది కాదు. ఒక చిన్న స్టోర్ రూమ్ లాంటిది ఇచ్చి అందులోనే పడేసింది. పొద్దున్న వండిన అన్నం రాత్రికి అదే పెట్టేవారు. ఒకరోజు రాఘవరావు గారికి తీవ్రమైన మోకాళ్ల నొప్పులు వచ్చి నడవలేకపోయారు. నాన్న శేఖర్, కాళ్ళు చాలా నొప్పులుగా ఉందిరా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని కొడుకును అడిగితే, నా దగ్గర ఇప్పుడు హాస్పిటల్కి తిరగడానికి టైం, డబ్బులు లేవు నాన్న. అయినా ఈ వయసులో నొప్పులు సహజమే, కాస్త జెండుబాం రాసుకో అని మొహం మీదే తలుపేశారు. ఇలా నెలల తరబడి సామాన్లు పట్టుకొని కొడుకుల ఇల్లు చుట్టూ తిరగడం, వాళ్ళ మాటలు పడడం వల్ల జానకమ్మ గారు మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు. తన వల్ల తన భర్త పడుతున్న అవమానాలను చూసి ఆమె రోజూ ఏడ్చేది. ఒకరోజు రాత్రి జానకమ్మకు విపరీతమైన గుండె నొప్పి వచ్చింది. అప్పుడు వాళ్ళు 3వ కొడుకు నవీన్ ఇంట్లో బెంగళూరులో ఉన్నారు. జానకమ్మ గాలి ఆడక కొట్టుకుంటోంది. రాఘవరావు గారు కంగారుగా ఏడుస్తూ కొడుకు గది తలుపులు తట్టారు. నవీన్, నవీన్, నాన్న త్వరగా రారా, అమ్మకు ఊపిరాడట్లేదు, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం రా అని గట్టిగా తలుపు బాదారు. కానీ 3వ కోడలు లోపలి నుండి తలుపు తీయకుండా అంది, ఈ అర్ధరాత్రి వేళ
కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షల్లో బిల్లు వేస్తారు. అయినా ముసలితనంలో ఇలాంటి నొప్పులు వస్తూనే ఉంటాయి. కాస్త విక్స్ రాసి పడుకోబెట్టండి, తెల్లారాక చూద్దాం అంది. కొడుకు కూడా భార్య మాట విని బయటకు రాలేదు. రాఘవరావు గారు జానకమ్మ తలని తన ఒడిలో పెట్టుకొని, జానకి, నన్ను క్షమించు, నీ మాట వినకుండా ఆస్తి అంతా నా చేతులతో రాసిచ్చి నిన్ను రోడ్డున పడేశాను. ఈ రోజు నా దగ్గర డబ్బు ఉండి ఉంటే నేను నిన్ను ట్యాక్సీలో అయినా హాస్పిటల్కి తీసుకువెళ్లేవాడిని కదా అని ఏడుస్తూనే అన్నారు. కానీ సమయానికి వైద్యం అందక ఆ రాత్రి 1 గంట సమయంలో జానకమ్మ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆ తల్లి కన్ను మూసింది, కానీ కొడుకుల గుండెల్లో చలనం రాలేదు. తెల్లవారాక కొడుకులు వచ్చి ఏడుపు నాటకాలాడారు. జానకమ్మ కర్మకాండలు ముగిశాయి. ఆ రోజు సాయంత్రం ముగ్గురు కొడుకులు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాఘవరావు గారు గదిలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ వింటున్నారు. పెద్ద కొడుకు అన్నాడు, ఇక నా వల్ల కాదురా, మా ఆవిడ ఇంట్లో గొడవ చేస్తుంది. నాన్న ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత ఇంకా ఎక్కువ అవుతుంది. నేను పెట్టుకోలేను అన్నాడు. రెండవ కొడుకు అన్నాడు, మా ఆవిడ ముందే చెప్పేసింది, నాన్నని ఇక్కడ ఉంచితే తాను పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. నా వల్ల కాదు అన్నాడు. మూడో కొడుకు అన్నాడు, మరి ఏం చేద్దాం? నాన్నని ఎక్కడ ఉంచుదాం? ఎవరికైనా భారం కాకూడదు కదా అన్నాడు. చివరికి వాళ్ళు ఒక క్రూరమైన నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కొడుకులు వచ్చి రాఘవరావు గారిని లేపారు. నాన్న, పద, నీకు ఒక మంచి ప్రశాంతమైన చోటు చూశాం. అక్కడ నీ ఈడు వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు మంచి తోడుగా ఉంటుంది. ఇక్కడ సిటీలో నీకు బోర్ కొడుతుంది కదా అన్నారు. రాఘవరావు గారికి అర్థమైపోయింది వాళ్ళు తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారో. ఆయన ఏడవలేదు, కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నిశ్శబ్దంగా తన పాత సూట్ కేసు పట్టుకొని కారు ఎక్కారు. కారు వెళ్ళి ఒక పెద్ద వృద్ధాశ్రమం ముందు ఆగింది. బోర్డు మీద ఆనంద నిలయం వృద్ధాశ్రమం అని రాసి ఉంది. కొడుకులు లోపలికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి అడ్మిషన్ ఫామ్ మీద సంతకాలు పెట్టారు. 3 నెలల మెయింటెనెన్స్ డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చారు. రాఘవరావు గారి చేతిలో ఉన్న ఒకే ఒక్క పాత సూట్ కేస్ అక్కడ బెంచ్ మీద పెట్టేసి, నాన్న, మేము వెళ్తాం, ఆఫీస్ పనులున్నాయి, నెలకొకసారి వచ్చి చూసిపోతుంటాంలే, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా ముగ్గురు కొడుకులు కారులో వెళ్ళిపోయారు. ఆ వృద్ధాశ్రమం గేటు పట్టుకొని కదులుతున్న కార్ల వైపు చూస్తూ రాఘవరావు గారు నిలబడ్డారు. ఆ సమయంలో ఆయన మనసులో ఒకటే మాట అనుకున్నారు, ఈ రోజు నా కొడుకులు నా ఆస్తిని పంచుకొని నన్ను ఇక్కడ పడేశారు. కానీ నేను చేసిన తప్పు ఏంటో తెలుసా? వాళ్లకు ఆస్తులు ఇచ్చాను, కానీ కన్న తల్లిదండ్రులను గౌరవించే సంస్కారాన్ని, మానవత్వాన్ని ఇవ్వలేకపోయాను. నా చేతులతో నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అనుకుంటూ వృద్ధాశ్రమం గోడల మధ్య ఒంటరిగా మిగిలిపోయారు. చూశారుగా, ఇది కేవలం రాఘవరావు గారి కథ కాదు. నేడు మన సమాజంలో ప్రతి వృద్ధాశ్రమంలోనూ ఇలాంటి వందల మంది రాఘవరావుల కన్నీటి గాథలు వినిపిస్తూనే ఉన్నాయి. కన్న పిల్లలపై అతి ప్రేమ, గుడ్డి నమ్మకం చివరికి కన్నవారిని ఎలా రోడ్డున పడేస్తాయో చెప్పడానికి ఈ కథే ఒక సజీవ సాక్ష్యం. ఈ వీడియో చూస్తున్న ప్రతి తల్లిదండ్రులకు నేను చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి ఈ 3 విషయాలు మీ గుండెల్లో రాసిపెట్టుకోండి. ఆస్తిని బ్రతికుండగా రాసివ్వకండి. పిల్లలపై మీకు ప్రేమ ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కోడళ్ళు వచ్చాక లేదా పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాక బంధాలు మారిపోతాయి. మీ ఆస్తి మీ పేరు మీద ఉన్నంత వరకే మీకు ఇంట్లోనూ సమాజంలోనూ గౌరవం ఉంటుంది. మీ తర్వాత ఎలాగూ ఆస్తి పిల్లలకే వెళ్తుంది. కానీ ఉన్నప్పుడే మొత్తం రాసిచ్చి మీ చేతులు మీరే కట్టేసుకోకండి. వీలునామా రాయండి, అది మీ తర్వాతనే చెల్లుతుంది అని రాయండి. ఈ రోజుల్లో డబ్బు లేని వృద్ధాప్యం నరకంతో సమానం. మీ దగ్గర పైసా ఉంటే కొడుకులు కాకపోయినా ఈ సమాజమైనా మిమ్మల్ని చూసుకుంటుంది. మీ ఆత్మగౌరవాన్ని పిల్లల దయాదాక్షిణ్యాలపై వదిలేయకండి. చివరగా పిల్లలకి కూడా ఒకటే మాట, ఈరోజు మీరు మీ కన్నవారికి ఏ వృద్ధాశ్రమాన్ని అయితే చూపిస్తున్నారో రేపు మీ పిల్లలు అదే వృద్ధాశ్రమం గేటు చూపిస్తారు. ఎందుకంటే కర్మ అనేది చాలా పవర్ఫుల్. అది వడ్డీతో సహా తిరిగొస్తుంది. ఈ కథ మీ మనసుకు తాకితే, సమాజంలో ఇంకొక తల్లిదండ్రులు మోసపోకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.